హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇందులో భాగంగా ఇవాళ దుండిగల్ పరిధి మల్లంపేటలో మియాపూర్, స్వర్ణపురి కాలనీలో మాదాపూర్, సున్నం చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను పడగొడుతోంది. ఈ ఉదయం నుంచి పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. మాదాపూర్లోని సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు మొత్తంగా. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు. 2013లో సున్నం చెరువుకు సర్వే చేసిన హెచ్ఎండి అధికారులు దానికి 4805 ఐడి నెంబర్ను కూడా కేటాయించారు. తర్వాత 2014లో సున్నం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణాలు జరిపిన వారికి నోటీసులు జారీ చేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలను హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అయితే సున్నం చెరువు శేర్లింగంపల్లి, బాలానగర్ మండలాల మధ్య ఉండడంతో ఇక్కడ జరిగిన కబ్జాలను రెవెన్యూ అధికారులు అంతగా పట్టించుకోలేదు. అధికారులు సర్వే చేసినప్పుడు 15 ఎకరాల 23 గుంటల్లో చెరువులోనే నీళ్లున్నాయి. అయితే ఇప్పుడు అది కుచించుకుపోయింది. దీంతో ఇక్కడ కబ్జా చేసిన భారీ షెడ్స్ భవనాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న సర్వే నెంబర్లు 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కబ్జాకోరులు. ఆక్రమణను భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దుండిగల్ నుంచి విక్రమ్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, హైడ్రా దూకుడు పెంచింది. చాలా వరకు ఇవాళ 3 చోట్ల ఆక్రమణల్ని పడగొడుతుంది హైడ్రా. సో డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, హైదరాబాద్ మహానగరంలో ఇక్కడైతే చెరువుల పరిరక్షణపై దృష్టి సారించింది. బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు 3 చోట్ల కూడా అక్రమ నిర్మాణాలు, ఎక్కడైతే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చివేసే ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు దుండిగల్ ప్రాంతంలో చూసుకోవచ్చు. ఇక్కడ కత్వ చెరువు పక్కనే ఉన్న ప్రాంతం, ఈ విల్లాస్ అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇక్కడ విల్లాలను నిర్మించారు. కత్వ చెరువు పక్కనే చెరువును ఆనుకొని ప్రహరీ గోడ నిర్మించారు. ప్రహరీ గోడ పక్కనే ఈ నిర్మాణాలన్నీ ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసే ప్రక్రియ హైడ్రా అధికారులు ఉదయం నుంచి కూడా చేశారు. మనం చూసుకోవచ్చు 3 చోట్ల కూడా ఏకకాలంలో కూడా కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించింది. చెరువుల పక్కనే ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పక్కనే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటినీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేసే పని ప్రారంభించారు. మొదట దుండిగల్ కత్వ చెరువు పక్కన ఈ ప్రాంతంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. మరోవైపు సున్నం చెరువులో కొనసాగుతున్నాయి. ఇంకోవైపు అమీన్పూర్ ప్రాంతంలో కూడా చెరువు కబ్జాలకు సంబంధించి అక్రమంగా నిర్మాణాలు చేశారో వారికి సంబంధించి అక్కడ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆదివారం వస్తుందంటే చాలు ఎక్కడ హైడ్రా కూల్చివేస్తలు జరుగుతాయన్న ఒక భయం నిర్మాణదారుల్లో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు విల్లాల నిర్మాణం చూసుకోవచ్చు. శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో చెరువును ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేశారు. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల ముందస్తుగానే కూల్చివేతల ప్రక్రియ ఎవరికి వారు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్న చూసుకోవచ్చు ఇక్కడైతే హిమాయత్ సాగర్ పైన ఉన్న ప్రాంతంలో స్వతహాగా కొంతమంది కూడా కూల్చివేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకోవచ్చు చెరువుల పరిరక్షణకు సంబంధించి హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో కొంతమందికి నోటీసులు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. జయబేరి కన్స్ట్రక్షన్స్ సంబంధించి కూడా మురళీమోహన్కు కూడా నోటీసులు ఇచ్చినట్లు హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఒకవైపు నోటీసులు ఇస్తున్నారు, మరోవైపు కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో క్లియర్ కట్గా ఎక్కడైతే చెరువులో ఉందని తేలిస్తే వాటిని కూల్చివేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వేగంగా కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. విల్లాల నిర్మాణం కానీ, అపార్ట్మెంట్ల నిర్మాణం కానీ ఎవరైనా సరే వాటిని కూల్చివేసే ప్రక్రియ అయితే హైడ్రా అధికారులు చేపడుతున్నారు. శరవేగంగా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా నిర్మాణాలను అడపదడప కాకుండా పూర్తిగా నేలమట్టం చేసి హైడ్రా అధికారులు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య మనం చూసుకోవచ్చు కూల్చివేతల ప్రక్రియ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.
మొత్తంగా హైడ్రా దూకుడు పెంచింది. సో చాలా వరకు కూడా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తుంది. ప్రస్తుతం మాదాపూర్ సున్నంచెరు నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, మాదాపూర్లో కూడా హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ అండి. ఎస్, హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం సున్నంచెరు పెద్ద FTL పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచి కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిపైన హైడ్రా ఫోకస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఏదైతే మనం చూస్తున్నాం, చెరువుకు దాపుగా ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్న ఈ యొక్క అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ఇది. దీన్ని ఉదయం నుంచి కూడా కూల్చివేస్తున్నారు. మొత్తం 3 సర్వే నెంబర్లో ఉన్న ఈ యొక్క కన్స్ట్రక్షన్ అన్నిటి కూడా తొలగిస్తున్నారు. చుట్టుపక్కల మొత్తం కూడా రేకుల షెడ్లు మొత్తం కూడా కట్టుకోవడం జరిగింది. ఈ కొన్ని ఇంటికి సంబంధించి బిజినెస్ పర్పస్ కూడా ఈ ల్యాండ్స్ వాడుతున్నట్టుగా హైడ్రాకు ఫిర్యాదు అందరితో వాటన్నిటి కూడా తొలగిస్తున్నారు. ఏవైతే రేకుల షెడ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించడం జరిగింది. మొత్తం 2 బుల్డోజర్లతో కూడా ఈ మొత్తం కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ పెద్ద బిల్డింగ్ను పెద్ద బుల్డోజర్తో తొలగిస్తుంటే మరొక బుల్డోజర్తో చిన్న చిన్న రేకుల షెడ్లు అలాగే చిన్న చిన్న బిల్డింగ్లను కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 3 సర్వే నెంబర్లు ఏదైతే 13, 14, 16 సర్వే నెంబర్లో 26 ఎకరాల్లో మొత్తం ఈ సున్నం చెరువు గతంలో ఉండేది. ప్రస్తుతం 6 ఎకరాలకు ఇది కుదించబడింది. అంటే దాదాపుగా 20 ఎకరాల భూమి సున్నం చెరువుకు సంబంధించి కబ్జా గురి కాబడ్డది అనేది హైడ్రా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఈ 20 ఎకరాలలో కూడా కొన్ని ఇప్పటికే చాలా వరకు కూడా అపార్ట్మెంట్లకు చాలామంది కూడా ఇప్పటికీ వచ్చి నివాసం ఉంటున్న నేపథ్యంలో వాళ్ళని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించే పరిస్థితి లేకపోవడంతో మొదట దశలో ఈ యొక్క అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అలాగే చిన్న చిన్న రేకుల షెడ్లన్నీ కూడా తొలగిస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఇళ్లలో నివాసం ఉంటున్నారో వారికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఖాళీ చేయించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ ఏ విధంగా ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారనే దానిపైన కూడా హైడ్రా ఫోకస్ చేసింది. 2013-14 సమయంలో కూడా ఒకసారి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. దీంతో పాటు కొన్ని బిల్డింగ్లు గతంలో కూల్చినప్పటికీ తిరిగి అదే స్థానంలో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా హైడ్రా గుర్తించింది. అటువంటి వాటిపైన కూడా హైడ్రా ఫోకస్ చేయడం జరిగింది. ప్రస్తుతం చెరువుకు సంబంధించి మనం ఉన్నాం. మొత్తం చిన్న చిన్న రేకుల షెడ్లు అలాగే వాటర్ ట్యాంకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్కి సంబంధించి ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన మేజర్ బిజినెస్ అన్ని కూడా ఇక్కడ రేకుల షెడ్లలో నుంచి బిజినెస్ చేస్తున్నారు అనేది హైడ్రా గుర్తించి ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్నాం. రేకుల షెడ్లకు సంబంధించి ఉన్న బిజినెస్ వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి బయటికి పంపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. హైడ్రాతో పాటు హైడ్రాకు సంబంధించి సపోర్టెడ్గా గచ్చిబౌలి అలాగే GHMC మాదాపూర్కు సంబంధించిన పోలీసులు సిబ్బంది అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా పహారా కాస్తున్నారు. చుట్టుపక్కల ఎవరు రాకుండా ముఖ్యంగా ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవ చేయకుండా ఉండేందుకు తెల్లవారుజాము నుంచే కొంత కూల్చివేతల ప్రక్రియ మొదలుపెట్టి సగం ప్రక్రియ ముగిసిన తర్వాత బయటకు సమాచారం ఇస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బిల్డింగ్కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. GHMCతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేశామంటూ కూడా ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ కొద్దిసేపు క్రితం చెప్పడం జరిగింది. దీంతో హైడ్రా అసలు దీనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, ఎందుకంటే పూర్తి స్థాయిలో మొత్తం కూడా చెరువు FTLలోనే ఈ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేపట్టారు. చెరువు మొత్తం కూడా ఒక 6 ఎకరాలకు కుదించుకోవడం గల కారణాలు ఏంటనే దానిపైన కూడా హైడ్రా ఫోకస్ చేసింది. మొత్తానంతా కూడా ప్రస్తుతం ఈ అండర్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఏరియా ఉందో వీటన్నిటిని తొలగించడం ద్వారా మరొక 10 నుంచి 12 ఎకరాల ల్యాండ్ చెరువు అధీనంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీలైన తొందరగా ఈ కన్స్ట్రక్షన్ని అంతా కూడా తీసేసి దీన్ని చెరువు పరిధిలోకి ఈ భూమిని అంతా తీసుకురావడం ద్వారా కనీసం ఒక 10 నుంచి 15 ఎకరాల వరకు కూడా ఈ చెరువును తీసుకురాగలుగుతాము, చెరువు పెంచగలుగుతామనే ఒక నిర్ణయానికి హైడ్రా వచ్చినట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్లన్నీ కూలగొట్టగానే మొత్తం కూడా మట్టినంతా తొలగించి చెరువు రూపంలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రస్తుతం హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ సంబంధించి సగం వరకు కూడా కూల్చివేత ప్రక్రియ ముగిసింది. ఇంకొక సగం ఉంది. మరొక 2 పిల్లలు కనుక కూల్చగలిగితే మొత్తం కూడా బిల్డింగ్ నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక బడాకు సంబంధించిన బుల్డోజర్తో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇది ఈ బిల్డింగ్తోనే అయిపోతుందా లేకుంటే ఈ చుట్టుపక్కల ఇంకేమైనా బిల్డింగ్లు కూలగొడతారనే దానిపైన కూడా ప్రస్తుతం
ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. ఐఆర్ ఆఫీషియల్ కూడా ఇక్కడ ఎవరు లేరు. కింది స్థాయి సిబ్బందితోనే మొత్తం కూడా ఇక్కడ మొత్తం పహారా కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా హైడ్రా ఈరోజు ఉదయం నుంచి మొత్తం కూడా 3 చోట్లలో కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తూ ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది. FTL పరిధిలో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వకుండానే నేరుగా హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేస్తున్న నేపథ్యంలో తమ చెరువు FTL పరిధిలో ఉందా, హైడ్రా దీన్ని గమనిస్తుందా లేదని దానిపైన కూడా ఇప్పుడు ఆ యొక్క యజమానులందరూ కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అండ్ రాకేష్, ఇప్పుడు గతంలో ఈ రెవెన్యూ అధికారులంతా కూడా ఎందుకు అశ్రద్ధ చేశారు? వాళ్ళంతా కూడా ఎందుకు వీటిని పట్టించుకోలేదు? ఇంత ఆక్రమణ జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళొక నోటీసులు ఇచ్చి వెళ్ళిపోవడం తప్పితే ఇలాంటి యాక్షన్ అప్పుడే తీసుకుని ఉంటే ఇవాళ ఆక్రమణ జరిగేవి కాదు కదా. సో వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? హైడ్రా ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ చేసింది. ఎందుకంటే దాదాపుగా 20 ఎకరాల వరకు కూడా సున్నం చెరువు భూమి మొత్తం కబ్జా కావడంతో అసలు ఎవరెవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఏ సంవత్సరంలో పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ ఇచ్చే సమయంలో ఉన్న రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎవరున్నారనే దానిపైన కూడా కూపి లాగుతూ ఉంది. అయితే మొదటి దశలో అధికారుల మీద కనుక ఫోకస్ చేస్తే ఈ యొక్క సమాచారం అనేది FTL పరిధిలో ఉన్న భూముల వివరాలు ఇచ్చే అవకాశం లేదనే అభిప్రాయంతో హైడ్రా ఆ మొదట కూల్చివేతల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ యొక్క అధికారులపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక 5 అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది వారికి సంబంధించిన ఇచ్చిన ఫిర్యాదుల మేరకు. ప్రస్తుతం ఇక్కడ కూడా మొత్తం కూడా బిల్డింగ్ల ప్రక్రియ కూల్చివేత ముగిసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎవరెవరు ఇచ్చారనే దానిపైన కూడా అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అధికారులపైన కూడా 2వ దశలో ఈ యొక్క హైడ్రా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూపిలాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక హైడ్రా కూల్చివేతలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అక్రమార్కులు వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా ఇప్పటికే హైడ్రాకు దృష్టికి వచ్చిన నేపథ్యంలో దీని మీద కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఎవరైనా హైడ్రా పేరు చెప్పి FTL పరిధిలో ఉన్న కన్స్ట్రక్షన్ దగ్గర డబ్బులు కనుక తీసుకుంటే మాకు ఫిర్యాదు చేయనట్టు కూడా గతంలో ఉన్న హైడ్రా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఇప్పటికీ దీనికి సంబంధించి దుండిగల్ దగ్గర వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అదునుగా కొంతమంది అక్రమార్కులు ఈ తరహా బిజినెస్కు పాల్పడుతున్నట్టుగా హైడ్రా భావించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తల చర్యలు అయితే ప్రస్తుతం తీసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా హైడ్రాకు సంబంధించి మొత్తం కూడా ఏకకాలంలో 3 చోట్ల ఒకేసారి కొట్ల ఈ కూల్చివేతలు ప్రక్రియ కొనసాగిస్తూ ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ ప్రక్రియ ముగిసే అవకాశం కనిపిస్తుందో ఆ తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ ఏవైతే అనధికారికంగా కన్స్ట్రక్షన్ చేశారో వాటిపైన ఫోకస్ చేసే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.